హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సనాతన వైబ్ ఛానల్. ఈరోజు రాజమండ్రి వెళ్ళామండి. అక్కడ ప్రపంచంలోనే అతి ఎత్తైన అక్షరకోటి గాయత్రి శ్రీచక్రపీఠం టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ రైల్వే స్టేషన్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అండి. శ్రీకాళేశ్వర టెంపుల్ దాటగానే గోదావరి తీరం గౌతమి ఘాట్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉందండి. ఈ టెంపుల్ గురించి విశేషాలు తెలుసుకుందాం. ఈ గౌతమి టెంపుల్ ఆలయం క్రింద భాగంలో సుమారు 1000 శ్రీచక్రాలతో మహా శ్రీచక్ర మేరువుని ఏర్పాటు చేశారండి. ఈ ఆలయ ఆవరణలోనే సహస్రలింగేశ్వరుడు విగ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా ఉన్న 24 అడుగుల కార్తికేయుడు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఇక్కడ గాయత్రీదేవి వేద స్వరూపిణిగా శ్రీ సంధ్యా సమయంలో జపించే మంత్రాధీష్ట దేవతగా గాయత్రీదేవిని కొలుస్తారు. ఇక్కడ గాయత్రి అమ్మవారు పంచముఖాలతో మహాశ్రీచక్ర మేరుపై కొలువై ఉన్నారు. అక్కడ అమ్మవారు 24 రూపాయల్లో పూజలు అందుకుంటున్నారండి. 24 విగ్రహాలు ఉంటాయి. మొత్తం చాలా బాగుంటాయండి. ఇక్కడ శివచక్రాకారంలో మొదటి 6 అంతస్తులు వాల్మీకి రామాయణంలోని 6 కాండలకు ప్రతీకలుగా నిర్మించారండి. 7, 8 అంతస్తుల్లో అష్టాదశ శక్తిపీఠాలను, 9వ అంతస్తులో నవదుర్గలను, 10వ అంతస్తులో దశమహావిద్యలను, 11వ అంతస్తులో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన దృశ్యాలను నిర్మించారండి. 12వ అంతస్తులో ధ్యాన మందిరం ఉంటుందండి. ఇది 144 అడుగుల ఎత్తులో ఆలయ శిఖరం అత్యంత రమణీయంగా ఆకాశాన్ని అంటుతుందా అన్నంత ఎత్తులో ఉంటుందండి. ఇక్కడ ఈ టెంపుల్ని దర్శించాక గాయత్రి అమ్మవారిని చాలా ప్రశాంతంగా ఉంటారండి. అమ్మవారి విగ్రహాలు కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయం రూపు శ్రీచక్ర రూపంలోనే ఉంటుందండి. కింద శ్రీచక్రము చాలా పెద్ద శ్రీచక్రం ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం.